అందరికీ నమస్కారం. 21వ రోజు పత్రిజీ సమాధానాల్లో ప్రశ్న చూద్దాము. నిత్య జీవితంలో అన్ని విషయాలను మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? బ్యాలెన్సింగ్ అనే ప్రశ్నే లేదు అసలు. మీ మార్గంలో వచ్చినవన్నీ చేస్తూ పోవటమే. మీకు ఏది వచ్చినా దాన్ని ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించండి. మరి అలా ఉండాలంటే మీరు గొప్ప మాస్టర్ అయి ఉండాలి, ధ్యానం చేసి తీరాలి. నేను ఒక ఎన్జిఓలో పనిచేస్తున్నాను. సహజంగానే అక్కడ నేను ఎంతో ఆనందంగా ఉంటాను. కానీ నాకు ఇంట్లో ఉన్నప్పుడు అంత ఆనందం ఎందుకు ఉండటం లేదు? ఇంట్లో కాకుండా మీరు పనిచేసే చోట ఎక్కడైనా, ముఖ్యంగా ఎన్జిఓలో భావ సారూప్యం గల వ్యక్తులతో కలిసి ఉంటాం. అందుకే మనమంతా అలాంటి చోట సంతోషంగా ఉంటాం. మరీ ముఖ్యంగా ఒక ఎన్జిఓలో ఉండే వాళ్ళందరి ఆత్మస్థితి ఒకే విధంగా ఉంటుంది. కానీ ఒక ఇంట్లో ప్రతి వాళ్ళు విభిన్నమైన ఆత్మస్థాయిలో ఉంటారు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి స్వార్థపూరితమైన లక్ష్యం ఉంటుంది. కనుక మీరు సహజంగానే అక్కడ హ్యాపీగా ఉండలేరు. అయితే ఒక ఎన్జిఓలో నిస్వార్థమైన లక్ష్యంతో ఉంటారు. కనుక మీరు సహజంగానే అక్కడ హ్యాపీగా ఉంటారు. కొన్నిసార్లు నా మనసు గతంలోకి వెళ్ళి పాత జ్ఞాపకాలను తవ్వి తీసి నన్నెంతో బాధ, అపరాధ భావనకు లోనయ్యేలా చేస్తుంది. అలాంటి పరిస్థితుల నుంచి బయటకు రావటానికి నేనేం చేయాలి? గతంలోకి వెళ్ళి దుఃఖపూరితమైన క్షణాలను పట్టుకొని వేలాడటం అనేది అందరికీ సర్వసాధారణమైన సమస్యే. మీరు తప్పనిసరిగా గంటల తరబడి ధ్యాన సాధన చేసి తీరాలి. ప్రస్తుత మధుర క్షణంలో ఉండటం అనివార్యం, ఆవశ్యకం. గతం గతః, భవిష్యత్తు ఇంకా రాలేదు కనుక ప్రస్తుత క్షణంలో జీవించటం నేర్చుకోండి. దీనికి ఎంతో గొప్ప సాధన కావాలి. అంత సులువైనదేమీ కాదు. అయితే మనం ధ్యాన సాధన చేస్తూ ఉంటే మనకు ఎల్లప్పుడూ వర్తమానంలో ఉండే స్థితి అలవడుతుంది. నేను నా జీవితంలో ఇక్కడికి చేరుకోవటానికి నాకు 58 సంవత్సరాలు పట్టింది. ఆధ్యాత్మిక మార్గంలోకి ముందుగానే రావటానికి చక్కగా ఎందుకు ప్లాన్ చేసుకోలేకపోయాను? ఆకలి లేకపోతే మనం భోజనం సరిగా చేయలేం కదా. మొదట ఆకలి పుట్టాలి, ఆ తర్వాతే తింటాం. అదేవిధంగా ముందుగానే జ్ఞానోదయం పొందలేం. దానికోసం ఎదురు చూస్తూ ఉంటాం, ఎంతో అన్వేషిస్తాం, పరితపిస్తాం, చివరాఖరికి దాన్ని సాధిస్తాం. అందుకే మన కోసం కష్టాలు, సమస్యలు మొదలైనవన్నీ సృష్టించుకుంటాం. స్వయంగా మనమే రూపకల్పన చేసుకుంటాం. మొదట మనకు సమస్యలు, ఆ తర్వాత వాటికి పరిష్కారాలు కావాలి. మీరు మీ జీవితాన్ని పర్ఫెక్ట్గా తీర్చిదిద్దుకున్నారు. కంగ్రాచ్యులేషన్స్. జీవితంలో ఒకే విధమైనవి లేదా అదే పోలిక కలిగిన సమస్యలు అన్నవి పదే పదే ఎందుకు పునరావృతమవుతుంటాయి? ఎందుకంటే మీ గతం నుంచి పాఠాలు నేర్చుకోకపోవటం వలన పునరావృతం అవుతూనే ఉంటాయి. మీరు పాఠాలు నేర్చుకుని తీరాలి. ఎప్పుడైతే పాఠాలు నేర్చుకుంటారో అప్పుడు ఇక ఆ గతం వర్తమానంలో పునరావృతం కాదు. ఒకవేళ మీ జీవితంలో గతం పదే పదే వస్తూ ఉందంటే మీరు పాఠాలు ఏమాత్రం నేర్చుకోవటం లేదు అని అర్థం. మీరు ఒట్టి మూర్ఖులు, దద్దమ్మలు, అజ్ఞానులు అన్నమాట. మీ జీవిత అనుభవాల నుంచి ఆత్మజ్ఞాన పాఠాలు నేర్చుకోవాలి. మీ స్వీయ అనుభవాల నుంచి ఒక విద్యార్థిలాగా ఆసక్తిగా నేర్చుకోవాలి. అప్పుడు ఇక వర్తమానంలోకి గతం పునరావృతం కాదు. మీ జీవితం ఒక నవ్యత్వం, దివ్యత్వంతో నిండిపోతుంది. మీరు ఒక మంచి విద్యార్థి కావాలి. మీ సొంత అనుభవాల నుంచి పాఠాలను నేర్చుకోవాలి. మీరు ఇక్కడ ఏ గురువుకి లేదా మరెవ్వరికి శిష్యులుగా ఉండటానికి రాలేదు. మీ జీవితమే ఒక గురువు. మీ సొంత జీవితం నుంచి విద్యార్థిగా ఉంటూ అన్నీ నేర్చుకోవాలి. మీ గతం నుంచి పాఠాలు నేర్చుకుంటే మీ వర్తమానం మార్చుకోగలరు. గతం నుంచి పాఠాలు నేర్చుకోకపోతే గతం దానంతట అదిగా వర్తమానంలో పునరావృతం అవుతుంది. ఉదయం లేవగానే కొన్నిసార్లు మనసంతా గందరగోళంగా ఉంటుంది. ఎందుకని? మనసు యొక్క స్వభావమే అలా చెల్లాచెదురుగా వ్యాపించటం. ఒక మొక్క యొక్క స్వభావం ఏమిటంటే సూర్యరశ్మి వైపుకు ఎదగటం. అందుకే మొక్కలు పైకి సూర్యుడికేసి ఎగబాకుతాయి. మరి భూగర్భంలోకి దిగి వేళ్లను కోవటం వేర్ల యొక్క స్వభావం.
అదేవిధంగా మనసు యొక్క స్వభావం ఏంటంటే అన్ని వైపులకు చేరుకోవటం. అది సహజం, అది సర్వసాధారణమైన సమస్య. మరి దానికి పరిష్కారం ఆనాపానాసతి ధ్యానం చేయటం, లేదంటే ఏదో ఒక నిర్మాణాత్మకమైన పనిలో మునిగిపోవాలి, కర్మయోగం చేయాలి. అలాంటప్పుడు మనసుకు చక్కటి ఏకాగ్రత అలవడుతుంది, గందరగోళం సమసిపోతుంది. నా గతం తాలూకు దుఃఖభరితమైన అనుభవాలను నేను మర్చిపోగలనా, లేదా వాటిని అధిగమించగలనా? కొత్త వారితో ఆధ్యాత్మిక మైత్రి మొదలుపెట్టండి. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళతో, ధ్యానులతో ఎక్కువగా గడుపుతూ ఉండండి. వాళ్ళ అనుభవాలను వినండి, వారి నుండి నేర్చుకోండి. వాళ్ళ జీవన శైలిని గమనిస్తూ ఉండండి. వాళ్ళు మాట్లాడే విధానం, భోజనం చేసే పద్ధతి, ఆలోచన సరళి, సంభాషించే తీరు, పనిలో నిజాయితీ మొదలైనవన్నీ సునిశితంగా గమనిస్తూ మీ జీవితంలో మాస్టరీ సాధించండి. జీవితంలోని సవాళ్ళని ఎప్పుడు అధిగమిస్తాము? ప్రతి ఒక్కరికి వాళ్ళ స్థాయిలను బట్టి సవాళ్ళు ఎదురవుతూనే ఉంటాయి. స్కూల్లో ఉండే చిన్నపిల్లలకు కూడా వాళ్ళ సవాళ్ళు వాళ్ళకు ఉంటాయి. కౌమార దశలో ఉండే వాళ్ళకు కూడా ప్రేమ, ఆకర్షణ, సామాజిక ఒత్తిళ్ళు అనే సవాళ్ళు ఉంటాయి. ఆ తర్వాత పెళ్లి చేసుకొని ఒక ఇంటి వారయ్యాక మరిన్ని సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి. ఇక ఇలా వయసు పెరిగే కొద్దీ సవాళ్ళు కూడా రకరకాలుగా పెరుగుతూ వస్తాయి. జీవితంలోని ప్రతి దశలోనూ ఎప్పుడూ సవాళ్ళంటూ ఉండక తప్పదు. నా పనిలో ఇతరులు జోక్యం చేసుకుని నన్ను ఉద్దేశపూర్వకంగా మందగించేలా చేస్తుంటే నేనేం చేయాలి? అది మీ ఎంపికను మీరు నెమ్మదించవచ్చు. ఉదాహరణకు మీరు డ్రైవింగ్ చేస్తున్నారనుకుందాం. మీ ముందర ఉన్న ట్రాఫిక్ నెమ్మదిగా వెళ్తుంటే మీరు కూడా నెమ్మదించాలని మీకు తెలియదా? అదేవిధంగా వాళ్ళు కూడా నెమ్మదించు అనే సందేశాన్ని మీకు అందిస్తున్నారేమో. ఒకవేళ మీరు ధ్యాన స్థితిలో ఉంటే స్వీయ ఎరుకతో ఆ పరిస్థితి నుంచి సందేశాన్ని తీసుకొని అవగాహన చేసుకునేవారు. మరో విధంగా చూస్తే మీరు మీ సహజావబోధ ద్వారా లేదా ధ్యానానుభవాలు, సందేశాల ద్వారా మార్గదర్శకత్వాన్ని పొందుతూ ముందుకు దూసుకుపోవడాన్ని కూడా ఎంచుకోవచ్చు. అది మీ స్వీయ ఎంపిక. క్రమం తప్పని ధ్యాన సాధన మీ అంతర్ప్రేరణను బలోపేతం చేస్తుంది. కొన్నిసార్లు నా అర్హతకు తగిన ప్రాముఖ్యత నాకు ఇవ్వలేదేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అది నన్ను ఎంతో వేదనకు గురి చేస్తుంది, కసిగా అనిపిస్తుంది. ఆధ్యాత్మిక స్థాయిలో అది నా ఈగో అని నేను రియలైజ్ అయినా దాన్ని అధిగమించటం ఎలా అనేది దిక్కుతోచటం లేదు. నాకు మనశ్శాంతి కావాలి. అది కేవలం సన్యాసులకు మాత్రమే సాధ్యమా? పత్రి గారి సమాధానం చూడండి. మీరు ఇంకా ధ్యానం చేయండి. దట్ ఈస్ పత్రిజీ అండి. ఆధ్యాత్మిక మహనీయులందరూ ఇలానే చెప్తారు మాస్టర్స్. వాళ్ళు చెప్పేది మనకి అందకుండా అందుకుంటామా, అందుకోలేమా, అందుకోవటానికి ప్రయత్నించే విధంగానే ఉంటాయి. అరటిపండు వలిచి ఏది నోట్లో పెట్టరు వాళ్ళు. ఆ గొప్పతనం మహనీయులకే చెందుతుందేమోనండి. నిజం మాస్టర్స్. మనకేమో అర్థం కాక అడుగుతాము, వాళ్ళేమో అర్థం కాని దాన్ని అర్థం చేసుకోవటానికి ఒక దారి అలా చూపించి వదిలేస్తారు. నిజం చెప్పాలంటే ఇది ఒక అందుకు కరెక్టేనేమో. కానీ అండి, పత్రి సార్ చెప్పే సమాధానాలు ఎవరు ఎలాంటి స్థితి స్థాయిలో ప్రశ్నలు వేస్తారో వాళ్ళకి అలాంటి విధంగానే జవాబు చెప్తూ ఉంటారు. దట్ ఈజ్ పత్రిజీ అనిపిస్తూ ఉంటుందండి. ఓకే అండి, మరొక ప్రశ్న. మనకు మరింత సహనం, అంతులేని సహనం రావాలంటే ఏం చేయాలి? సహనం అనేది గౌరవం నుంచి వస్తుంది, అసహనం అనేది అగౌరవం నుంచి వస్తుంది. మీరు ప్రతి ఒక్కరిని, అందరినీ, అన్నిటినీ గౌరవించాలి. సకల ప్రాణికోటిని, మానవాళికి, వృక్షజాతికి, జంతుజాతికి, పక్షిజాతికి, జలచరాలకు, అదృశ్య సహాయకులకు అందరికీ గౌరవం ఇవ్వాలి. అదే ఆధ్యాత్మికత. మిమ్మల్ని మీరు గౌరవించుకోండి, అందరినీ గౌరవించండి.
గౌరవ భావాన్ని పెంపొందించుకునే కొద్దీ సహనశీలత పెరుగుతూ వస్తుంది. ఇతరుల గురించి నిందలు, ఆరోపణలు చేస్తూ ఉంటే లేదా అభిప్రాయాలు, అపోహలు ఏర్పరచుకుంటూ ఉంటే గౌరవం ఇవ్వటం అనేది కష్టంగా పరిణమిస్తుంది. అందుకే ఆధ్యాత్మికతలో నో కాంప్లిమెంట్స్ అండ్ నో జడ్జిమెంట్స్, నో కాంప్లిమెంట్స్ కాదండి, నో కంప్లైంట్స్ అండ్ నో జడ్జిమెంట్స్ అనేది మొట్టమొదటి సూత్రం. మాకు ప్రతిదీ త్వరగా బోర్ కొట్టేస్తుంది. దీనికి కారణం ఏంటి? మరి దీన్ని అధిగమించేది ఎలా? బోర్ కొట్టడం, విసిగెత్తటం అనేవి మనసు యొక్క సాధారణ లక్షణం. దానికి ఎప్పుడు బోర్ కొడుతూనే ఉంటుంది. అందరి మనసు అలాగే ఉంటుంది. కళ్ళు తాగిన కోతిల చిందులేస్తూ ఉంటుంది. ఊరికే విసుగు చెందటం వలన మనసు ఎప్పుడూ సమస్యలను సృష్టిస్తూ ఉంటుంది. ప్రశాంతమైన జీవనాన్ని గడపటం ఎలా? సాధ్యమైనంత మౌనంగా ఉండటం అలవాటు చేసుకోండి. సాధ్యమైనంత సౌకర్యవంతంగా ఉండటం అలవర్చుకోండి. సాధ్యమైనంత ఎక్కువగా మీ లోపల వెలుపల ఉన్న విషయాలన్నిటి గురించిన జ్ఞానాన్ని సముపార్జించండి. ఎంతో సన్నిహితులుగా ఉంటూనే మనకు అన్యాయం చేస్తే మర్చిపోవటం ఎలా సార్? మీ గత జన్మల్లో మీ సన్నిహితులు ఎందరికో స్వయంగా మీరే మీ చేతులారా ఎన్నో అన్యాయాలు చేశారనే విషయం మీరు తప్పనిసరిగా గుర్తు చేసుకోవాలి. గత జన్మల్లో మీరు మీ కుటుంబ సభ్యుల పట్ల ఎంతో క్రూరంగా, నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించినందువల్లే ప్రస్తుతం అది మీరు అనుభవిస్తున్నారు. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని హింసిస్తున్నారు. కర్మను అనుభవించక తప్పదు కదా. మీరు ప్రస్తుతం అనుభవిస్తున్నదంతా మీరు గతంలో ఇతరులకు చేసినదే. మీ కర్మను మీరు అంగీకరించినంత వరకు మీకు జ్ఞానోదయం కలగదు. కనుక మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితులు అందరి నుంచి వచ్చినదంతా అంగీకరిస్తూ గాఢ ధ్యాన స్థితిలోకి చేరుకోండి. మీరు కర్మను అంగీకరించినంత వరకు మీకు సమస్యలు తప్పవు. ఇతరులు మీకు చేసిన దాని వల్ల సమస్యను ఎదుర్కొంటున్నాను అనుకుంటున్నారు కదూ? కాదు. మీరు గతంలో చేసిన కర్మలను అంగీకరించకపోవటం వల్లే ఇలా బాధను అనుభవిస్తున్నారు. సమాధానాలు, పరిష్కారాలన్నీ గత జన్మలోనే ఉన్నాయి. ప్రశ్నలన్నీ వర్తమాన జీవితం నుంచి తలెత్తుతాయి. గత జన్మలు అనే కాన్సెప్ట్ని మనమంతా క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క సమాధానం మన గతంలోనే ఉంది. మరి గత జన్మలనే అంశాన్ని విశ్వసించిన వాళ్ళు ఎప్పుడూ ప్రశ్నలు, సందేహాల, సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోతారు. అంతులేని ప్రశ్నలు, సమాధానం లేని ప్రశ్నలు. వర్తమాన జీవితం ప్రశ్నలనిస్తుంది, మరి గత జన్మలు సమాధానాలు ఇస్తాయి. నిజంగా ఈ ఆన్సర్ అండి చాలా చాలా అద్భుతంగా ఉంది మాస్టర్స్, చాలా అద్భుతంగా ఉంది. అదనపు గంటలు, అదనపు వేతనం అనే కార్పొరేటర్ కాన్సెప్ట్ మంచిదేనా? కార్పొరేట్ రంగం దురాశను ప్రోత్సహిస్తుంది. ఎంత ఎక్కువగా పనిచేస్తే అంత ఎక్కువ వేతనం ఇస్తారు. మీ ఆఫీస్లో నిర్ణీత పనివేళను మించి అదనంగా పనిచేస్తే అదనపు జీతభత్యాలు పొందవచ్చు. కంపెనీలు ఈ విధానాన్ని ప్రోత్సహించకూడదు. దానికి బదులుగా తమ ఉద్యోగులను ధ్యానం చేయండి, ఆధ్యాత్మికంగా ఎదగండి అని చెప్పాలి. అలా చేస్తే మీరు కేవలం మీకు మాత్రమే కాకుండా సమాజానికి అంతటికీ సహకరించిన వాళ్ళు అవుతారు. కొన్ని కంపెనీలు అనతి కాలంలోనే విజయవంతంగా దూసుకుపోతున్నాయి. అది ఎలా జరుగుతుంది? నిజం చెప్పాలంటే అండి, అదనపు గంటలు, అదనపు వేతనము ఏమో కానీ అదనపు గంటలు వర్క్ చేయించుకుంటూ అదే జీతం ఇస్తూ మళ్ళీ దానిలో ట్యాక్స్లు, మళ్ళీ అదంటూ ఇదంటూ కట్ చేస్తూ శ్రమపడే వాడి చేతికి వస్తున్నది ఎంతండి? నిజం చెప్పాలంటే మాస్టర్స్, అవి ఎన్ని కంపెనీలు, ఎంతమంది కష్టపడుతున్నారు. బ్రతకటం కోసం, కుటుంబాన్ని బ్రతికించుకోవటం కోసం కష్టపడుతున్న నేపథ్యంలో లక్షలు లక్షల జీతాలు అంటారు, కానీ చేతికొచ్చేది ఎంతండి? ఇన్కమ్ ట్యాక్స్ ఎంత పోతూ ఉన్నది? కష్టపడేవాడిని ఇష్టపడేటట్టుగా ఏ కంపెనీలైతే వాళ్ళని ఆదరిస్తూ పోషిస్తుందో ఆ కంపెనీలు ఎప్పుడు విజయపదంలోనే ఉంటాయి. ఒక కంపెనీ అండి, ఆ కంపెనీ మాస్టర్స్ ఏంటంటే
పని చేయించుకుంటారు, జీతాలు ఉండవు, ఎక్కువ ఇవ్వలేరు ఎంప్లాయీస్కి. కానీ ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళు ప్రజాసేవలు, సంఘ సేవలు ఎక్కువ. ఇక్కడ దోచేసి అక్కడిస్తే ఫలమేంటి, ఫలితమేంటి? చూస్తున్న ప్రపంచం అండి ఇది. నిజంగా ఈరోజు బిడ్డలు ఇప్పుడు అమెరికాలో కావచ్చు, 3-4 ఉద్యోగాలు చేస్తూ బట్టబుర్రలైపోయి, ఆరోగ్యం పోయి, ఎంతమంది పిల్లలు పెళ్లి కాకుండా కూడా ఈ బట్టబుర్రల వల్లేనండి. పెళ్ళిళ్ళ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. మరి సంపాదనలు, ఈ సంపాదన పరుగులో పడి బిడ్డలు కూడా డబ్బుకి దాసోహమైపోతున్నారండి. చాలా జీవితాలు నేను చూసే చెప్తున్నాను. ఇందాకే పత్రి గారు అన్నారు, నో కంప్లైంట్, నో జడ్జిమెంట్. నేను ఎవరిని జడ్జి చేయట్లేదండి. ఎందుకంటే మాస్టర్స్ చూస్తున్న జీవితాలు ఇవి. ఎంత బాధపడుతున్నారంటే అనారోగ్యాలు వస్తూ ఆ రేడియేషన్కి అది నిజంగా అంత బాధపడుతున్నారండి. సో ఈ ఉద్యోగ వ్యవస్థ, విద్యా వ్యవస్థ తప్పనిసరిగా మారాలి, మారాలి, మారాలి. మారిపోయిందనే మనందరం ఆశీర్వదిద్దాం. తదాస్తు అండి. పెరుగుట విరుగుట కొరకే అన్నట్లుగా అలా చిరకాలంలోనే పెరిగి తిరిగి విఫలమవుతాయి. మొఘల్ సామ్రాజ్యం లేదా బ్రిటిష్ సామ్రాజ్యం చరిత్ర మనకు తెలిసిందే కదా. సముద్రపు అలలు బలంగా ఎగసిపడినట్లుగానే ఈ కంపెనీలు, సామ్రాజ్యాలు పతనమవుతాయి. ఆధ్యాత్మిక సంస్థలు కూడానండి. పత్రిసర్ చెప్పిన నేపథ్యంలో ఆధ్యాత్మిక సంస్థలు కూడా అంతే. ఏవో చిన్న చిన్న అట్రాక్షన్స్ అనేవి ప్రతి దానిలో చూపాల్సిందే. అదృష్టమో దురదృష్టమో నాకైతే అర్థం కాదు కానండి, ఒక సినిమా యాక్టర్ కన్నా ఒక ఆధ్యాత్మిక గురువు చాలా చాలా గొప్పవాళ్ళు. అది వెలకట్టలేని గొప్పతనం. కానీ ఒక సినిమా యాక్టరు ధ్యానం చేస్తున్నారంటే దానికి ఏంటో ఆ సినిమా యాక్టరు ఆ ధ్యానము ఆ గురువు కన్నా గొప్పవాళ్ళు అన్నట్టుగా ప్రదర్శించబడతారు. నిజంగా ఇది అదృష్టమో దురదృష్టమో నాకైతే అర్థం కాదండి. ఇలాంటి వాటికి కూడా ఆధ్యాత్మిక సంస్థలు కూడా ఇలానే ప్రదర్శిస్తూ ఉంటాయి. అంటే ఆధ్యాత్మికత అనేది అందని అద్భుతమైన అమృతం మాస్టర్స్. దాన్ని కూడా ఇలా అడ్వర్టైజ్ చేసుకునే కర్మకి దారితీస్తున్నదంటే ఆధ్యాత్మిక సంస్థలు కూడా అలానే ఎంత స్పీడ్గా ఎదుగుతాయో అంత స్పీడ్గానే వెళ్తాయి. ఎన్నో సంస్థలు చూసాం, మనము చరిత్రలో విన్నాము. అయితే మాస్టర్స్, ఒక ఆధ్యాత్మిక సంస్థ అనేది ఎంతకీనండి డబ్బు దోచేయటం అనేది ఎక్కడైతే ఉంటుందో ఆ సంస్థ ఎక్కువ కాలం నిలబడదు. ఎంత అందితే అంత, ఏ విధంగా అందితే అంత. సొంతంగా పిరమిడ్ కట్టుకోగల స్థాయి ఉన్న వాళ్ళు కూడా చందాలకు అడుగుతున్నారు. నిజంగా ఎవరిని అడగకుండా కట్టే స్తోమత ఉంటే కట్టడం అనేది చాలా గొప్ప అదృష్టం. ఇటు 14 అటు 14 తరాలు తరిస్తాయటండి. మరి అందరి చేతులతో నువ్వు కట్టుకోగలిగినా కూడా అందరినీ యాచిస్తూ కడితే అంతమందికి కూడా ఆ ఫలితం వెళ్ళిపోతుంది అనే ఒక్క విషయం తెలిస్తే అడగరేమో కదా. సో మాస్టర్స్, పత్రి సార్ చెప్పిన దాంట్లో కొంచెం మనం ఆధ్యాత్మిక సంస్థలను కూడా మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చండి. ఆమె రైట్ అండి. మళ్ళీ రేపు మరిన్ని ప్రశ్నలకు మరిన్ని జవాబులు తెలుసుకుందాము. థ్యాంక్ యూ.